స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు స్తోత్రమునైనా. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును స్తుతించటానికి తండ్రి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరిని కూడా సమకూర్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని మీరు స్వాధీనపరచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించండి. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి. వారి ప్రయాణం అంతట్లో మీరు తోడయ్యుండి క్షేమంగా తీసుకొస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి అయ్యా. నీకు స్తోత్రం నైనా. ఆరాధన ద్వారా మీరే మహిమను పొందండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి అయ్యా. నీకు స్తోత్రమునైనా. నిన్ను స్తుతించి వారి ఆత్మతో సత్యముతో నిన్ను స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించగలిగిన హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి మహిమను పొందమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా, నడిపించే నాయకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19 నుంచి. ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనపడెను. అతడు 12 అరకల చేత ఎడ్ల చేత దుక్కి దున్నించుసు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నేను నిన్ను వెంబడించెదనని చెప్పి అతనిని సెలవడుగగా అతడు, పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. అంతగతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గుర్తి నాగలి చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయిస్తూ ఉండెను. హల్లెలూయా. ఇక్కడ చదివిన మాటను చూసినట్లయితే ఏలియా గొప్ప ప్రవక్త. ఈ ప్రవక్త అయిన ఏలియా ఏం చేశాడంటే, దేవుని మాట ప్రకారం అతను నేరుగా అక్కడి నుంచి వెళ్ళిపోయి షాపాతు కుమారుడైన ఎలీషా కనపడ్డాడు. ఈ ఎలీషా కనపడితే అతను ఏం చేశాడు, అతడు తన ముందరనున్న 12 అరకలు ఎడ్లు చేత దుక్కి దున్నించుసు 12 అరక తోలుతూ ఉన్నాడు. అరక తోలుతున్న ఎలీషా దగ్గరికి ఏలియా వెళ్ళాడు. వెళ్ళిపోయి చేసిన పని ఏంటంటే, అరక దున్నుతూనే ఉన్నాడు, పని చేస్తూ ఉన్నాడు.
మీద ఉన్నటువంటి దుప్పటి తీసుకొని, ఆయనకి ఎప్పుడూ ఒక దుప్పటి కంబలి కప్పుకొని ఉంటాడు. ఆ దుప్పటి కప్పుకున్నటువంటి ఏలియా తన మీద ఉన్న దుప్పటి తీసి 12వ అరక దున్నుతున్నటువంటి ఎలీషా మీద కప్పాడు. ఇంకేం చెప్పలా. వెనకే పరిగెత్తుకుంటా ఏలియా వెనకీడితే వస్తున్నాడు ఎలీషా. వచ్చిన తర్వాత ఒక మాట అంటున్నాడు, అయ్యా మా అమ్మ నాన్న ఉన్నారు, ఆఖరిగా ముద్దు పెట్టి ఇటు వెళ్తున్నాను, దేవుని పనికి వెళ్తాను అని చెప్పి వస్తా. సరే వెళ్ళు, ఇబ్బంది ఏం లేదన్నారు. నేరుగా ఇంటికి వెళ్ళాడు, అమ్మ నాన్నకు ముద్దు పెట్టాడు, వెళ్ళొస్తాను దేవుని సేవకి వెళ్తున్నాను అన్నాడు. బయటకు వచ్చాడు. వచ్చాక మరలా అరక దగ్గరికి వచ్చి ఆ గుర్తి నాగలి, ఆ అరక దున్నేదానికి వాటి ఎద్దుల మీద ఉన్న కర్ర కాడిని, తర్వాత ఆ దున్నేటువంటి దాన్ని ఇనప దాన్ని వదిలిపెట్టి మిగతా ఆ కర్రని నాగలని ఎర్రగొట్టి పొయ్యిలో పెట్టి 2 కాడెద్దుల రెండింటిని నరికి కూర చేసి భోజనం వడ్డించి ఆ ఉన్న వాళ్ళందరికీ భోజనం పెట్టాడు. ఇంకా ఏలియా వెనక్కి ఈడితే వెళ్ళిపోయాడు. దేవుని సేవకు ఆయన వెనక్కి ఈడితే వెళ్ళిపోయాడు. ఇక్కడ ఈ సందర్భాన్ని మనం ఆలోచించాల్సింది. అదేంటి, దుప్పటే కదా ఎలీషా మీద కప్పాడు, అంతలోకి మార్పు ఏంటి? హల్లెలూయా. ఏమీ చెప్పలా. అరక దున్నుతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు, చూశాడు. చూసిన ఆయన ఏం చేశాడు, తన ఒంటి మీద ఉన్నటువంటి దుప్పటి తీసి ఏలియా మీద కప్పాడు. అరక దున్నటం ఆపేశాడు. దుప్పటి పైన పడగానే ఇంక బయలుదేరాడు. దేవుని సేవ చేస్తాను, నేను దేవుని వెంబడిస్తానని ఏలియా వెనకీడితే వెళ్ళిపోయాడు. ఏముంది ఆ దుప్పట్లో? హల్లెలూయా. చలికి కప్పుకుంటాం. హల్లెలూయా. కాబట్టి దుప్పటి కప్పుకునే మనకి చలి తట్టుకోవటానికి కొంచెం వేడి కలుగుతుంది. అందుకు దుప్పటి కప్పుకుంటాం. ఈయన పట్టపగలే దుక్కి దున్నుతున్న ఎలీషా దగ్గరికి వెళ్ళి దుప్పటి కప్పాడు. అంతే. దుప్పటి కప్పిన వెంటనే వెనకీర్తిపడి వెంబడిస్తూ ఉన్నాడు. ఆయనకు ఉపచారం చేస్తూ వచ్చేసాడు. హల్లెలూయా. ఈ దుప్పట్లో ఏముంది? హల్లెలూయా. దుప్పటి అభిషేకానికి గుర్తు. దుప్పటి ఒక అభిషేకానికి గుర్తు. ఈ దుప్పటి కోసమే ఎంతో తిప్పలు పడ్డాడు. ఈ దుప్పటి విలువ తెలిసింది ఈయనకి. తన మీద కప్పిన దుప్పటి సామాన్యమైన వస్త్రం కాదది. అది అభిషేకం పొందినటువంటి, అధికారం కలిగినటువంటి, దేవుని శక్తితో నిండుకున్న దుప్పటని ఆయనకు అర్థమైపోయింది. అందుకని ఆయన ఏం చేశాడు, ఎప్పుడైతే ఆయన ఒంటి మీద దుప్పటి పడిందో వెంటనే తీర్మానం చేశాడు. తల్లిదండ్రులకు ముద్దు పెట్టి వెళ్ళొస్తానని చెప్పాడు. మరలా అరక దగ్గరికి వచ్చి కాడిద్దుల్ని నరికి ఆ గుర్తి నాగలతోటి వండి కూరండి తలా కాస్త పెట్టేశాడు. ఇంక వెంబడిస్తా ఉన్నాడు. ముందు ఈడితి ఏలియా, వెనక ఈడితి ఎలీషా వెళ్తా ఉన్నాడు. అతని మీద ఉన్న అభిషేకం, అతని ఏలియా మీద ఏ అభిషేకం అయితే ఉందో ఆ అభిషేకం ఆయన్ని ఊరక తాకిందంతే. తాకినంత మాత్రంలోనే ఇంత మార్పు వచ్చేసింది. మార్పు వచ్చినటువంటి ఈయన ఈ దుప్పటిలో ఉన్న ప్రభావం ఏంటో, ఈ అభిషేకంలో ఉన్న గొప్ప శక్తి ఏంటో గ్రహించాడు. అక్కడ నుంచి పడింది ఆయనకి. ఏమని? ఎట్టకేలకు ఆ దుప్పటి కావాలా. హల్లెలూయా. ఆ అభిషేకం నాకు కావాలా.
ఆయనకు మైండ్లో అదే పడిపోయింది. ఈ దుప్పటి కోసమే తపన పడుతూ ఉన్నాడు, గురువును వెంబడిస్తూ ఉన్నాడు. ఆఖరికి ఆయన గురువు గారు వెళ్ళిపోతారని తెలిసిపోయింది. ఏలియా అగ్ని రథాల మీద ఎక్కి పరలోకానికి వెళ్ళిపోతాడు. సమయం దగ్గర పడింది. మిగతా శిష్యులందరూ అంటారు, ఆయన విడిచిపెట్టు, మీ గురువు గారు అగ్ని రథం ఎక్కి పరలోకం వెళ్ళిపోతాడు, నువ్వు ఒంటరిగాడి అవుతావు, ఆయన వదిలిపెట్టు అని. వదిలిపెట్టను, ఆయన వెళ్ళిపోతాడు తెలుసా, ఒంటరిగా ఏకాకి అయిపోతావు, నీకు తెలుసా, అదంతా నాకు తెలుసు, మీరు గమ్ముగొండండి అని ఎంటబడి ఆఖరికి ఎట్టకేలకు వెళ్ళిపోయాడు. ఎనికీడితే వెళ్ళాడు గిల్గాల్ యోర్దాను, గిల్గాల్ నుంచి ఎరికోకు, ఎరికో నుంచి ఎక్కడి దాకా, గిల్గాల్ నుంచి స్టార్ట్ అయింది యాత్ర. గిల్గాల్ నుంచి ఎరికోకి వెళ్ళారు, ఎరికో నుంచి ఎక్కడి దాకా, బేతేలుకి వెళ్ళారు, బేతేలు నుంచి యోర్దానుకి వెళ్ళారు. యోర్దాను నదీ తీరాన వెళ్తూ ఉంటుంటే ఆగు అంటే ఆగటల్లా, ఎంటబడి వస్తానని చెప్పి ఎనికెడితే వస్తున్నావు, నన్ను వెంబడించటం వెనక నీ ఉద్దేశం ఏంటి, నీ నుంచి నేను వేరైపోతా, పరలోకానికి వెళ్ళకముందు నా నుంచి నువ్వు కోరుకుంటుంది ఏంటి అని అడిగాడు. అయ్యా వేరేం అక్కర్లేదు, కానీ నీ మీద ఉన్న అభిషేకంలో 2 అంతలు కావాలి, 2 పాలు అభిషేకం నాకు కావాలి అని. ఆ అభిషేకం వెనక ఉన్న మర్మం, అభిషేకం ద్వారా కలిగే ఆశీర్వాదం అర్థం చేసుకున్నాడు ఆయన. అందుకే ఆ అభిషేకాన్ని రెట్టింపు అడిగాడు. గురువు మీద 1 పాలు ఉంటే ఈయన 2 పాలు ఆత్మను అడిగాడు. అడిగిన తర్వాత ఇది కష్టమే, నీ నుంచి నేను వేరయ్యేటప్పుడు కనిపెట్టుకుని ఉంటే నీకు ఆ అభిషేకం వచ్చుద్ది అన్నాడు. సరే కనిపెట్టుకుని ఉన్నాడు. అగ్ని రథం వచ్చేసింది, ఎత్తుకుని వెళ్ళిపోవటం జరుగుతుంది. అలాగే చూస్తూనే ఉన్నాడు. సుడిగాలి వచ్చింది, ఇసుక కళ్ళల్లో పడుతుంది, అయినా సరే శ్రద్ధగా చూస్తున్నాడు. దృష్టి పెట్టి జాగ్రత్తగా కనిపెడుతున్నాడు. కళ్ళల్లో ఇసుకబడిన, కళ్ళు మంటలుగా ఉన్న కన్ను ఆర్పకుండా అట్లాగే చూస్తున్నాడు. కంటి చూపు మేరకు ఏలియా గారు అగ్ని రథంలో వెళ్తూ కనపడినంత వరకు చూస్తూనే ఉన్నాడు. అప్పుడు పైకి వెళ్ళిన తర్వాత ఏలియా తన ఒంటి మీద ఉన్న దుప్పటి కిందకి విసిరాడు. జార విడిసిన దుప్పటి పట్టుకున్నాడు. ఆ దుప్పటి పట్టుకుని వెనక్కి తిరిగాడు. వెనక్కి మళ్ళినటువంటి ఆయన ఒకటే పని చేశాడు. ఏలియా దేవుడు ఎక్కడా అన్నాడు. ఒక దెబ్బ కొట్టాడు. యోర్దాను నది 2 పాయలు. హల్లెలూయా. ఈ అభిషేకంలో ఉన్న శక్తి అది చాలా ప్రాముఖ్యమైనది అది అని ఆయనకు అర్థమైపోయింది. హల్లెలూయా. కనుక ప్రాముఖ్యమైనది కోరుకున్నాడు, అవసరమైన దాన్నే కోరుకున్నాడు, వ్యర్థమైన దానిని ఎతకల. అర్థమైంది, ఏది ముఖ్యమైందో అర్థమైపోయింది, అది కోరుకున్నాడు. ఏలియా ద్వారా విశేషమైన అద్భుతాలు జరిగాయి. ఆకాశాన్ని చీల్చాడు, అగ్ని దింపాడు. అనేకమైన అద్భుతాలు ఏలియా ద్వారా జరగటం వెంట ఉండి గమనించాడు. గమనించినటువంటి ఎలీషా నాకు 2 పాలు ఆత్మ కావాలన్నాడు. చూడండి అక్కడ ఒక మాట, 2 రాజుల గ్రంథం 2:14. ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు నేను, అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డుకు నడిచిపోయాను. ఇప్పుడే కదా
ఏలియా అద్భుతం చేశాడు. యొర్దాను అవతలకు దాటాల, ఒంటి మీద దుప్పటి తీశాడు, మడత పెట్టి ఒక్క దెబ్బ కొట్టాడు. యొర్దాను ఆరిన నేలగా తయారైపోయింది. అవతలొడ్డుకుని దాటిపోయారు. అది మరలా కలిసిపోయింది. ఇప్పుడు తిరిగి మరలా వెనక్కి వచ్చేటప్పుడు ముందు గురువు ఏం చేశాడు చూశాడు. అదే రీతిగా ఒంటి మీద దుప్పటి తీసి ఏలియా దేవుడు ఎక్కడా అన్నాడు. మడత పెట్టి యొర్దాను నదిని ఒక్క దెబ్బ కొట్టేసరికి వెంటనే పాయలైపోయింది. యొర్దాను ఆరిన నేల అయిపోయింది. అవతలకు దాటి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇతని దగ్గర ఉన్నది ఏంటంటే అభిషేకం. ఇతను 2 పాళ్ళ ఆత్మ అభిషేకాన్ని, అవసరమైన దాన్ని పొందుకున్నాడు. అసలైందే దొరికింది. ఒక మాట చెప్పాలి, ఇంటి తాళం చెయ్యి చేతికి చిక్కింది. ఇంట్లోకి వెళ్ళి ఏది కావాలన్నా తెచ్చుకోవచ్చు. తాళం లేనంత వరకు ఇంటి చుట్టూ తిరగటమే కానీ ఏమన్నా ఫలితం ఉంటుందా? ఆహా. తలుపులు కిటికీలన్నీ బిగించా, తాళం గట్టిగా వేసేసా, ఇంటి చుట్టూ తిరిగితే ఇంట్లో వస్తువు అవసరమైంది రాదు. ఎప్పుడు దొరుకుద్దంటే తాళం తీసుకుని తాళం తెరిస్తే, తలుపు తీస్తే ఇంటి లోపలికి వెళ్ళి కావలసిందేదో తీసుకోవటానికి వీలు పడుతుంది. తాళం చెవి లాంటిది అభిషేకం అనేటువంటిది, తాళపు చెవి లాంటిది. అందుకనే అసలైనది, అవసరమైంది అభిషేకం అర్థమైపోయింది. అందుకే ఎలీషా అడిగల్లా పొందుకున్నాడు. 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలి అని చెప్పి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఏలియా తన దగ్గర ఉన్నంత వరకు ఆ దుప్పటి కప్పుకునే ఉంటాడు. పగులని లేదు, రాత్రి లేదు, ఎప్పుడో ఆ దుప్పటి ఆయన దగ్గరే ఉంటుంది. ఆయన మీద అది తీసేయడు. చూడండి 19వ అధ్యాయం 1 రాజులు 19:13. ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిలిచెను. అంతలో ఏలియా నువ్వు ఇచ్చటి ఏం చేస్తున్నావని ఒకడు పలికిన మాట వినబడెను. అందుకతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి యెహోవా కొరకు మహారోషం గలవాడనై నేనొక్కడిని మాత్రమే మిగిలి ఉన్నారు. హల్లెలూయా. ఈయన ముఖం మీద దుప్పట కప్పుకొని ఉన్నాడు. ఎప్పుడు ఆ దుప్పటి ఆయన మీదనే ఉంటుంది. అది అభిషేకానికి గుర్తు, అధికారానికి గుర్తు. అది చాలా ప్రాముఖ్యమైంది, అవసరమైంది, ముఖ్యమైనది. అందుకని ఈ అభిషేకాన్ని కోరుకున్నాడు. 2 పాళ్ళ అభిషేకాన్ని పొందుకున్నాడు. యువతలకు వచ్చాడు. అదే అభిషేకంతో యొర్దాను నదిని కొట్టాడు. 2 పాయలు అయిపోయింది. అక్కడ మొదలైంది ఆయన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, అడ్డుగోడలన్నీ తొలగిపోవటాలు, గొప్ప కార్యాలు ఆయన జీవితంలో జరగటం మొదలైంది. కాబట్టి మన జీవితంలో కూడా అవసరమైంది ఏంటంటే దేవుని ఆత్మ. మనలో ఉన్న మానవాత్మ దేవుని ఆత్మ చేతికి అప్పగిస్తే ఆయన తన స్వాధీనంలో ఉంచుకొని బండి పగ్గాలు పట్టుకొని బండిని ఎక్కడికి తీసుకెళ్ళాలి అక్కడికి తీసుకెళ్ళగలిగినట్టు మన జీవితాన్ని కూడా దేవుని ఆత్మ ద్వారా దేవుడు ఎక్కడికైనా తీసుకెళ్ళగలడు. ఎలాంటి అద్భుతమైన చెయ్యగలడు. కాబట్టి మనం చూసినట్లయితే ఈ దుప్పటి అభిషేకానికి గుర్తు. ఎప్పుడైతే అభిషేకంతో ఆయన ఆజ్ఞాపించాడో పాయలైపోయింది. యొర్దాను నది ఆరిన నేలగా మారిపోయింది. అక్కడ మనం చూసినట్లయితే నిర్గమాకాండం 14వ అధ్యాయం 21 వచ్చిన చూడు. నిర్గమాకాండం 14వ అధ్యాయం
ఒకటి. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్ళు వారి కుడి ఎడమల పక్కలను వారికి గోడవలే ఉండేను. ఇక్కడ మనం చూస్తున్నాం, యోర్దాను నదిలో ఆయన ఏం చేశాడు, మడత పెట్టి దుప్పటిని మడిచి దెబ్బ కొట్టాడు, 2 పాయలు అయిపోయింది, ఆరిన నేల ఏర్పడింది. ఇక్కడ మోషే చేసిన పని ఏంటి? మోషే చెయ్యి చాపాడు, సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఏం చేశాడు, ఆ రాత్రంతా బలమైన తూర్పు గాలి పంపాడు. హల్లెలూయా. బలమైన తూర్పు గాలి ఎప్పుడు పంపాడంటే మోషే సముద్రం తట్టు చెయ్యి చాపినప్పుడు. అంటే చేతిలో ఏముంది? అధికారం ఉంది. హల్లెలూయా. 14 వచనం చూడండి, 14 అధ్యాయం 14 వచనం, నిర్గమకాండం. నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీలతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు చెయ్యి చాపి దానిని పాయలుగా చేయుమని. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోదురు. ఇక్కడ చెయ్యి ఎత్తాడు అని ఉంది, మనం చూసాం కదా. నీ చేతిలో ఏముంది? కర్ర. మరి నాకెందుకు మొర్ర పెడుతున్నావు? చెయ్యి ఎత్తాడు అంటే అర్థం కర్ర పట్టుకొని ఆ కర్రను పైకెత్తి సముద్రం తట్టు చూపించి దాన్ని పాయలు చేశాడు. సముద్రం వైపుకు కర్ర పైకెత్తాడు అంతే, మిగతా పని చేసింది ఎవరు? ఆయన బలమైన తూర్పు గాలి పంపించి సముద్రాన్ని పాయలుగా చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఆరిన నేలన ప్రజలందరూ అవతలొడ్డుకి నడిచిపోయారు. కనుక అధికారానికి గుర్తు అభిషేకం, దేవుని యొక్క ఆత్మ. అది చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితాల్లో కూడా ఎదురయ్యే ఎర్ర సముద్రాలు, ఎదురయ్యే యోర్దాను నదులు లాంటి సమస్యలు జయించటానికి అభిషేకం కావాలా. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ అభిషేకం మనం పొందుతామో, ఆ అధికారం మనం ఎప్పుడైతే పొందుకుంటామో దాన్ని ఉపయోగించుకోవాలి. కీర్తన 114:5 వచనం నుంచి చూద్దాం. కీర్తన 114 కీర్తన 5 వచనం నుంచి. సముద్రమా, నీకు పారిపోవటానికి నీకేం తటస్థించింది? యోర్దాను, నీవు వెనకకు మళ్ళటానికి నీకు ఏమి తటస్థించింది? కొండల్లారా మీరు పొట్టేళ్ళ వలెను, గొట్టల్లారా మీరు గొర్రె పిల్లల వలెను గంతులు వేయటానికి మీకు ఏం సంభవించింది? భూమి ప్రభువు సన్నిధిన, యాకోబు దేవుని సన్నిధిన వణుకుము. ఆయన చెకుముకి రాతి బండను నీటి ఓటగాను చేయువాడు. హల్లెలూయా. కాబట్టి సముద్రం ఏమైంది? వెనక్కు పరిగెత్తావు. యోర్దానా, నీకేమైంది అంటే దేవుని సన్నిధి అక్కడ దిగి ఉంది. అధికారం ఆయన ఉపయోగించాడు. చేతిలో ఉన్న కర్ర సముద్రం తట్టు చూపించాడు.
అందుకని దేవుని సన్నిధి అక్కడ దిగింది కనుక ఎర్ర సముద్రం పాయలైపోయింది. యోర్దాను నది అటు ఇటు అడ్డు గోడలుగా నిలబడిపోయింది. తూర్పు గాలి పంపించటం జరిగింది. ఆరిన నేలను దేవుడు ఏర్పాటు చేయటం జరిగింది. అందుకని ఎప్పుడైతే మనం అభిషేకాన్ని పొందుకుంటామో, ఆత్మతో నింపబడతామో, ఆజ్ఞాపించినప్పుడు అది పాయలుగా అడ్డుగా నిలబడిన యోర్దాను కావచ్చు, అభ్యంతరంగా నిలిచిన ఎర్ర సముద్రమే కావచ్చు, పాయలుగా మారిపోయి ఆరిన నేల తటస్థించినట్టు చూస్తాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. ఐగుప్తు సముద్రం యొక్క అఘాతమును నిర్మూలం చెయ్యును, వేడిమి గల తన ఊపిరిని ఊదును, యూఫ్రటీసు నది మీద తన చెయ్యి ఆడించును, 7 కాలువలుగా దాన్ని చీలగొట్టును, పాదరక్షకులు తడవకుండా మనుషులు దాటునట్లు దాన్ని చేయును. హల్లెలూయా. చెప్పులు తడవలేదు, అరికాలు తగలగానే యోర్దాను పాయలైపోయింది, ఆరిన్యాల ఏర్పడింది, అవతలొడ్డుకు చేరిపోయాడు. అది ఎట్ట జరిగింది అంటే ఇక్కడ మనం చూస్తున్నాం, వేడిమి గల తన ఊపిరి ఊదును, వేడిమి గల తన ఊపిరి ఊదును అంటే గాలి విడిచిపెట్టాడు, గాలి ఊదాడు, అంతే పాయలైపోయింది. ఇందాక మనం చదివాం కదా, అక్కడ తూర్పు గాలి చేత దాన్ని ఆరిపోజేసాను అని మనం చదువుతాం. ఇక్కడ ఏమంటున్నాడు, వేడి గల తన ఊపిరి ఊదగా దేవుడు నోట్లో నుంచి గాలి ఊదాడు, ఎర్ర సముద్రం పాయలైపోయింది, యోర్దాను నది పాయలైపోయింది, ఆరిన నేల ఏర్పడింది. ఇది ఏంటంటే దేవుని యొక్క ఊపిరి. హల్లెలూయా. ఊపిరి, ఆత్మ, దేవుని యొక్క ఆత్మ ప్రభావం, దేవుని యొక్క ఊపిరి, దేవుని యొక్క శక్తి. అది ఆ శక్తి చేత తూర్పు గాలితో పోల్చబడటం జరుగుతుంది. తూర్పు గాలి పంపించి ఆరిన నేల ఏర్పడేటట్టు చేశాడు. అవును, మన జీవితంలో కూడా దేవుడు అభిషేకాన్ని కానీ మనం పొందుకోగలిగితే, విలువైన ప్రాముఖ్యమైన మనకు అవసరమైన ఆ అభిషేకం, ఆ దేవుని ఊపిరి, ఆ దేవుని శక్తి మనం పొందుకోగలిగితే అడ్డం వచ్చినటువంటి సముద్రాలని పాయల చేయగలం, అడ్డంగా నిలబడిన యోర్దాను నదుల్ని ఆరిన నేలగా మార్చగలం. అన్ని సమస్యలు పటాపంచలైపోతాయి, పరిస్థితులన్నీ మారిపోతాయి. అందుకని చెప్పి మనం చేయాల్సింది ఏంటంటే అవసరమైనది కావాలి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 14 వచనం. యెహోషువ గ్రంథం 3:14. కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లి పారును, నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారంలో నుండి బయలుదేరేరి. హల్లెలూయా. అప్పుడు మందసం మోయేవారు, కింద తర్వాత వచ్చిన 15, ఆ మందసం మోయేవారు యోర్దానులో దిగిన తర్వాత మందసంను మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుంచి పారు నీళ్లు బహుదూరమున సారేతాను నొద్దనున్న
ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునని బొత్తిగా ఆపబడెను. జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యొర్దాను మధ్యన ఆరిన నేలను స్థిరంగా నిలిచిరి. జనులందరూ యొర్దానును దాటుట తొదముట్టించు వరకు ఇశ్రాయేలీలందరూ ఆరిన నేలన దాటుచూ వచ్చిరి. హల్లెలూయా. కాబట్టి మందసం మోయు యాజకులు అరికాలు యొర్దానుకు తగిలినాయి. ఆరిన నేల ఏర్పడింది. అందరూ అవతల ఒడ్డుకి క్షేమంగా చేరారు. కాబట్టి మనకు అవసరమైంది ఏంటంటే సముద్రం అది. కానీ ఆరిన నేల ఏర్పడటం అంటే అసాధ్యం. ఎప్పుడు నీళ్ళు నిండుగా ఉంటాయి, పారుతూనే ఉంటాయి. యొర్దాను నది అది పైనుంచి నీళ్లు పారుతూనే ఉంటాయి. దాన్ని ఆపటం కట్టేయటం చాలా కష్టం. కానీ ఇప్పుడు అన్నీ జరిగిపోయినాయి. ఆరిన నేల ఏర్పడింది. ఎందుకంటే దేవుడు తన ఊపిరి, వేడిమి గల తన ఊపిరి విడిచిపెట్టాడు. ఆత్మ అను తన తూర్పు గాలి పంపించాడు. కాబట్టి ఆ గాలి ఎప్పుడైతే వచ్చిందో, ఆ ఆత్మ ఎప్పుడైతే వచ్చిందో పరిస్థితులన్నీ మారిపోయినాయి. అడ్డంగా నిలబడ్డ యొర్దాను నది ఆరిపోయింది. ఆరిన పొడి నేలన అందరూ అవతలకి దాటిపోయారు. తర్వాత 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం. హెబ్రీ పత్రిక 11:29. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్టు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయేరు. ఐగుప్తీలు అలాగా చెయ్య చూసి మునిగిపోయారు. హల్లెలూయా. కాబట్టి ఐగుప్తీలు కూడా అట్లాగే చెయ్యి చూశారు. వీళ్ళేమో అభిషేకం పొందినటువంటి, అధికారం కలిగినటువంటి వారి అనుచరులు ఇశ్రాయేలీలు, దేవుడు తోడైన వాళ్ళు. దేవుడు తోడు లేని ఐగుప్తీలు కూడా, మేము కూడా అట్టాగే 6 నెలల అవతలకు పోతాం అనుకున్నారు. సగానికి వచ్చేళ్ళకి ఇశ్రాయేల్ అప్పటికి అందరూ అవతల ఒడ్డెక్కారు. కర్ర సాపిన వెంటనే సముద్రం అంతా కొట్టుకొని పోవటం జరిగింది. ఈ ఎర్ర సముద్రంలో ఇశ్రాయేలీలను ఏడిపించిన వారు, తరుంకొస్తూ ఎంట వచ్చిన వారు అందరూ కొట్టుకొని పోయారు. ఇంకా అడ్రస్ లేరు, ఒక్కళ్ళ కూడా బతకల. అప్పుడు ఎప్పుడో జరిగినటువంటి ఆ చరిత్ర ఇప్పుడు బయటపడుతుంది. మన ఈ మధ్య చూస్తే ఎర్ర సముద్రంలో ఫరో రాజు యొక్క గుర్రాల, ఆ రథాల యొక్క చక్రాలు ఇప్పుడు దొరికినాయి. వాటిని బయటికి తీశారు. హల్లెలూయా. కథ కాదది, కరెక్టేనో జరిగిందని చరిత్రకారులు ఒప్పుకుంటున్నారు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ప్రాముఖ్యమైనది అభిషేకం. ఆ అభిషేకాన్ని దుప్పటి కప్పిన వెంటనే ఏలియా మీద ఉన్నటువంటి అభిషేకం ఎలీషా మీదకి వచ్చింది. మనకి కూడా అది కావాలి. ఏది కావాలి? అభిషేకం అనే దుప్పటి కావాలి. అది మనల్ని కప్పి ఉన్నట్లయితే ఆ అభిషేకంతో మనం అద్భుతాలు చూస్తాం. అడ్డం వచ్చిన గోడలన్నీ పడగొడతాం. అది ఎరికో గోడలే కావచ్చు, యొర్దాను నదిలే కావచ్చు, ఎర్ర సముద్రమే కావచ్చు, గొలియాతు లాంటి సూర్యులే కావచ్చు. సమస్తం సర్దరం అయిపోద్ది, దారి సరళమవుతుంది. ఆ రీతిగా బలమైన అభిషేకం ఏలియా కలిగి ఉన్నటువంటి ఆ దుప్పటి మనకు కూడా కావాలి. హల్లెలూయా. అందుకనే అంత్య దినములందు నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు. కాబట్టి ఇది అంత్య దినాలు కనుక ఆత్మ కుమ్మరింపు కావాల, అభిషేకంతో నింపబడాల,
దుప్పటితో కప్పబడాలి. అప్పుడు దేవుని ఊపిరి, తూర్పు గాలి మన మీద ప్రకాశిస్తుంది. అద్భుత కార్యాలు మన కళ్ళతోటి చూస్తాం, మనమే అనుభవిస్తాం. అట్టి కృపా దేవుడు మనందరికీ దేవుడు దయచేయుదురుగాక. ప్రార్థన చేద్దాం, లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. దయాళుడైన దేవాన్ని వీటిని ఇంతవరకు చేసిన ప్రతి ప్రార్థన విజ్ఞాపన ఆలకించినందుకై వందనాలు. ఒక్కొక్కరిని శుద్ధీకరించి నూతన బలము, నూతన అభిషేకంతో నింపి మహిమ గల మీ రాక కొరకై సిద్ధపరచమని, పరిశుద్ధపరచమని, ప్రభు బలలో చేయవేయటానికి కావలసిన యోగ్యత, అభిషేకం, అధికారం, ఆరోగ్యం ఇచ్చి బిడ్డలను దీవించమని, సాయంత్రం కూటం, రేపు పగలు, రాత్రి ముందున్న కూటములన్నిటిలో నీ అభిషేకం, నీ నడిపింపు కోరుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.